హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమే ఒక మాయ' ఎపిసోడ్ నెంబర్ 5. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. అన్ని డీవీడీల్లోనూ ఒకటే, అన్నింటిలోనూ సాత్విక్ శాడిజం. ఇదంతా అన్నయ్య ఒకడే చేశాడా, లేక ఇంకా ఎవరైనా వాడికి తోడుగా ఉన్నారా అని రీతు ఆలోచనలో పడ్డాడు. అంతలోనే మాయ ఫోన్ చేసింది రీతుకి. ఏంటి మియా, బిజీగా ఉన్నావా అని అడిగింది. లేదు మాయా, చెప్పు అన్నాడు రీతు. ఆర్ యు ఫైన్ మియా అని అడిగింది. ఎందుకు అలా అడుగుతున్నావు అని అన్నాడు రీతు. తెలీదు కానీ నాకెందుకు అలా అనిపిస్తుంది అంది మాయ. బావున్నా, నో ప్రాబ్లం అన్నాడు. నిన్నొకసారి చూడాలనుంది మియా అంది మాయ. నాకు కూడా అలానే ఉంది, కానీ నాన్నున్నాడు, బయటికి రాలేను. ఇంకో 3 or 4 డేస్లో నాన్న వెళ్ళిపోతాడు, అప్పుడు వస్తా అని. నేను ఈ గాయాలతో మాయ ముందుకు వెళ్ళకూడదు, తను బాధపడుతుంది. ఇంకొంచెం లేచి సరిగ్గా నడవటానికి కొంత టైం పడుతుంది. అందులో ఇప్పుడు నేను మాయ దగ్గరికి వెళ్ళాలన్నా నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. ఎవరిని అడగలేను కదా. అసలు నాన్నుండగా ఇంట్లో నుండి బయటికి కాలు కూడా పెట్టలేను అని తన మనసులో అనుకున్నాడు రీతు. అంతేలే మియా, తప్పదు, నీకోసం వెయిట్ చేస్తాను, టేక్ కేర్ అని కొంచెంసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది మాయ. రీతు మాయ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పక్క సాత్విక్లో తన అసలు ఊహించని కోణం, మాయ మంచితనం, ఆది తన చెల్లిలాంటి ప్రియా కోసం కష్టపడటం, పూజ జీవితం, ఇలా అనేక రకాలుగా తన మైండ్ వీళ్ళ గురించి ఆలోచనలతో సతమతమైంది. అందులోనూ బాడీ కొంచెం సహకరించక టాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్ల నిద్రపోయాడు రీతు. నిద్రపోతున్న రీతు గబాలన బెడ్ మీద నుండి లేచాడు. మళ్ళీ అదే కల, ఏంటిలాగా అని తన పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకుని గబా తాగేశాడు. అసలు ఇది నిజంగా కల్లేనా, లేక ఇది నా కళ్ళ ముందు జరిగిందా? జరిగిందైతే ఎప్పుడు జరుగుంటుంది? అలా అయితే నాకు గుర్తుండాలి కదా. కానీ నాకేం గుర్తుకులేదు. అసలు ఆమె ఎవరు? తనని చంపాలని చూసిందెవరు? తనని కాపాడుకోలేకపోయింది ఎవరు? ఇది కలే అయితే బావుండు, నిజమైతే నా ప్రశ్నలకి బదులు ఎక్కడ దొరుకుతుంది అని రీతు విపరీతమైన స్ట్రెస్కి గురయ్యాడు. అదే అలసటతో తన పక్కనున్న డైరీ, డీవీడీలు, ఆల్బమ్ అన్నీ ఒక కబోర్డ్లో పెట్టేసి తన రూమ్ నుండి బయటకు వచ్చాడు రీతు. రీతు హాల్లోకి రాగానే అక్కడే ఉన్న రీతు పేరెంట్స్ రీతుని చూసి చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు రీతు అని బాధపడ్డారు. రీతు, టేక్ రెస్ట్ నాన్న, మానస దగ్గర నుండి ల్యాప్టాప్ తీసుకున్నావట, రెస్ట్ తీసుకో, ఆఫీస్ మ్యాటర్స్ ఏవి ఆలోచించకు అని అంటారు ప్రశాంత్ గారు. నో డాడ్, అలా ఏం లేదు, ఐఆమ్ ఓకే నౌ, కానీ ఇంట్లోనే ఉంటే నాకు ఎలానో ఉంది. విత్ యువర్ పర్మిషన్ నేను ఎక్కడికైనా వెళ్ళొస్తా, ప్లీజ్, ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్ అని అంటాడు రీతు. ప్రశాంత్ గారు ముందు రీతు అన్న మాటకి ఇష్టపడకపోయినా తన కండిషన్ చూసి ప్లేస్ చేంజ్ అయితే కొంతైనా రిలీఫ్ అవుతాడని అనిపించింది. సరే నీ ఇష్టం, బట్ ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు మేము వస్తాం అని అంటారు. రీతు, ఇక్కడ మీరంతా ఉన్నారని ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటే అక్కడికి కూడా మీరొస్తే అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏముంటుంది అని తన మనసులో అనుకొని, ఇప్పుడు మీరెందుకు నాన్న, మీరు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు, అమ్మ మిమ్మల్ని చాలా మిస్ అయింది, మీరు తనతో టైం స్పెండ్ చేయండి. నేను కావాలంటే విక్కీని తీసుకొని ఎక్కడైనా ప్లెజెంట్ ప్లేస్కి వెళ్తాను, ఒక 2 days వచ్చేస్తా, దట్టు మళ్ళీ చెకప్ ఉందిగా అని అంటాడు రీతు. ప్రసన్న గారు ఏదో చెప్పబోతుంటే ప్రశాంత్ గారు, నీ ఇష్టం రీతు, ఎక్కడికైనా వెళ్ళిరా, యూ అండ్ విక్కీ అలాంగ్ విత్ మెడికల్ అసిస్టెంట్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్, దిస్ ఈజ్ ఫైనల్ అని అంటారు ప్రశాంత్ గారు. ఇక చేసేదేం లేక సరే అని విక్కీకి చెప్తానని తన ఫోన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళాడు రీతు. విక్కీకి కాల్ చేశాడు. హౌ ఆర్ యు మ్యాన్ అని అంటాడు విక్కీ రీతు కాల్ అటెండ్ చేసి. జస్ట్ ఓకే, నాట్ ఫైన్, చాలా డిస్టర్బ్గా ఉంది, ఐ వాంట్ రెస్ట్, ట్రిప్కి వెళ్దాం విక్కీ అని వాళ్ళ నాన్న పెట్టిన కండిషన్ ప్రకారం సెక్యూరిటీ వస్తారు, వాళ్ళు ఎలాగూ బోరింగ్, సో సర్ పర్మిషన్ లేదు అనే డైలాగ్స్ తప్ప వాళ్ళ నోటి నుండి వేరే డైలాగ్స్ రావు. అందుకే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేలా కనీసం ఒక మెడికల్ అసిస్టెంట్ని పిలుచుకురా, ఈ విషయంలో మాత్రం ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం సరేనా, ఇక్కడలాగా రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు, టుమారో మార్నింగ్ షార్ప్ 6కి స్టార్ట్ అవ్వాలి అని అంటాడు రీతు. ఎక్కడికి అని అడిగాడు విక్కీ. ఇప్పుడే చెప్పాలా అని రీతు సమాధానం. నాకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ
నేను తీసుకొచ్చే ఆ డాక్టర్కైనా చెప్పాలి కదా ఎక్కడికి వెళ్తున్నామని అంటాడు విక్కీ. డబ్బులిస్తాం. ఏం మాట్లాడకుండా మనమేం చెప్తే అది విని వాళ్ళని తీసుకురా. బాయ్ అని కాల్ కట్ చేశాడు రీతు. ఈవినింగ్ రీతు రూమ్లోకొచ్చింది మానస. రీతు, నీతో పాటు నాకు తెలిసిన ఒకరిని పంపించనా? నిన్ను బాగా చూసుకుంటారు. నీకు కూడా రిలాక్సేషన్ ఉంటుంది అని అంటుంది మానస. పర్లేదు మానస, విక్కీకి చెప్పాను అని అంటాడు రీతు. ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు రీతు అని మానస అంటే, ఏలగిరి, తమిళనాడు హిల్ స్టేషన్. 2 డేస్ ఉండి అటు నుండి బెంగళూరు వస్తాను. అక్కడ నుండి బై రోడ్ జస్ట్ 3 అవర్స్ అంతే అని అంటాడు రీతు. ఓకే, టేక్ కేర్, నేను వెళ్తున్నా అని అంటుంది మానస. 1 మినిట్ మానస, నీకు నీకు నా మీద కోపంగా లేదా అని అడుగుతాడు రీతు. మళ్ళీ తనే అంటే నేనే నిన్ను అని ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక తన మాటలు ఆపేశాడు రీతు. మానసకి రీతు ఏం చెప్పబోతున్నాడని అర్థమయ్యి ఒక్క క్షణం మౌనంగా ఉండి, నాకు అర్థమైంది రీతు, నువ్వే చెప్పావుగా, మనది కాని దాన్ని మనది అని భ్రమపడకూడదు. నిజంగా రాసిపెట్టుంటే మనది అనేది ఖచ్చితంగా మనకి దొరుకుతుందని. నేనేం చిన్నపిల్లని కాను, నీ మాటలు అర్థం చేసుకోలేనంత అని వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంది మానస. నేనిప్పటి వరకు నాకు తెలిసి ఎవరిని బాధ పెట్టలేదు. నీ విషయంలో నాకు తెలిసి ఎప్పుడూ నిన్నొక మంచి ఫ్రెండ్లానే చూశాను. ఒకవేళ ఎప్పుడైనా నాకు తెలియకుండా నేను నా లిమిట్ దాటి ప్రవర్తించుంటే, దానివల్ల నువ్వు ఈరోజు వరకు బాధపడేలా ఏమైనా జరిగుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదు అని సైలెంట్గా ఉండిపోయాడు రీతు. ఇలా ఎందుకు చెప్తున్నానని నీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 మంత్స్ నుండి నువ్వు నాతో అంతకు ముందులా లేవు. నీకేం తెలుసు అని నాకు తెలీదు, కానీ నువ్వు నా నుండి నిన్ను దూరం పెడుతున్నావని మాత్రం నాకు అర్థమైంది అని అంటాడు రీతు. నువ్వు నాతో ఎప్పుడూ ఒకేలా ఉన్నావు రీతు, అందులో నీ తప్పేం లేదు. ఎన్నో అనుకుంటాం, అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది? మనకే తెలియకుండా మన లైఫ్లోకి ఎవరు ఎప్పుడు వస్తారో, ఎందుకు దూరం అవుతారో అనేది మన చేతుల్లో ఉందా ఏమైనా? నాకు అర్థమైనట్టు ఇంట్లో వాళ్ళకు కూడా అర్థమైతే నీ సమస్య తీరుతుంది అని అంటుంది మానస, మాయని దృష్టిలో ఉంచుకొని. మానస చెప్పేది విని తన మనసులో తనంటే నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే, అంతకుమించి కాదు అని మానసకి అర్థమయ్యి నన్ను దూరం పెడుతుందని అనుకున్నాడు రీతు. పోనీలే, ఇలా ఆయన మానస నా మీద హోప్స్ పెంచుకోకుండా ఉంటుందని అనుకుని థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ అని మానసతో అంటాడు రీతు. ఓకే, బాయ్, హ్యాపీ జర్నీ, టేక్ కేర్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మానస తన బాధ బయటపడకుండా. మార్నింగ్ షార్ప్ 6కి స్టార్ట్ అయ్యాడు రీతు విత్ సెక్యూరిటీ. చాలా జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు ప్రసన్న గారు. ప్రశాంత్ గారు అడిగారు విక్కీ ఇంకా రాలేదని. ఆన్ ది వే పిక్ చేసుకుంటానన్నా, తనతో పాటు మెడికల్ అసిస్టెంట్ని అని వాళ్ళకి చెప్పి బయలుదేరాడు రీతు. విక్కీ ఫ్లాట్ రాగానే విక్కీ వచ్చి కారులో కూర్చున్నాడు, పక్కనే బూర్ఖా వేసుకున్న ఒక లేడీతో కలిసి. వెనక కారులో సెక్యూరిటీ ఫాలో అవుతున్నారు. విక్కీతో పాటు ఆ లేడీని చూసి, నీకు బుద్ధుందా? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? ఎంటర్టైన్మెంట్ అంటే ఆడపిల్ల కాదురా, మనకి రూల్స్ పెట్టి నువ్వు ఇది తినకూడదు, తాగకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు అని మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు వద్దు అని అన్నాను. అంతే, నీకేం అర్థమైంది? నీ వర్షన్లో ఎంటర్టైన్మెంట్ అని అనుకున్నావా? నువ్వేంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చావు అని విక్కీకి మాత్రం వినబడేలా అంటాడు రీతు. రీతు బాగా డిస్టర్బ్ అయ్యాడు సాత్విక్ వల్ల. సాత్విక్ అలా ఆడవాళ్ళ పట్ల జాలి దయ లేకుండా బిహేవ్ చేసిన వీడియోలు చూసి అప్పుడే నిర్ణయించుకున్నాడు, ఇంకా గట్టిగా తన లైఫ్లో ఒక రకంగా తను కూడా అలానే మాయకి దగ్గరయ్యాడు. కాకపోతే మాయ ఇష్ట ప్రకారం, అంతే తేడా. మాయ పట్ల తనకున్న ప్రేమో గౌరవమో కోరికో అది ఎవరూ ఏ పేరు పెట్టుకున్నా సరే మాయకి తప్ప తన జీవితంలో ఇంకొకరికి స్థానం ఇవ్వదలుచుకోలేదు రీతు. అందుకే ఇప్పుడు విక్కీ చేసిన పనికి తనకి అసహనంగా ఉంది. రీతు అలా అంటుంటే నా మాట పూర్తిగా విను ప్లీజ్ రీతు అని అంటాడు విక్కీ. ప్లీజ్ విక్కీ, కామ్గా ఉండు అని విండో సైడ్ చూస్తూ నిద్రపోయాడు రీతు. నిద్రపోతున్న రీతుని చూసి చిన్న స్మైల్ ఇచ్చి తన పక్కన కూర్చున్న బూర్ఖా వేసుకున్న డాక్టర్ వైపు చూసి బాగా స్ట్రెయిన్ అయ్యాడు అని అంటాడు విక్కీ. ఈవినింగ్ అంతా ఏలగిరి చేరుకున్నారు రీతు వాళ్ళు. ఆల్రెడీ బుక్ చేసుకున్న రిసార్ట్కి వెళ్ళి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళటం లేదు,
అందరూ రెస్ట్ తీసుకోండి అని రీతు సెక్యూరిటీ వాళ్ళకి చెప్పేశాడు. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన రీతు దగ్గరికి వచ్చాడు విక్కీ ఆ అమ్మాయిని తీసుకొని. రీతు, తను నిన్ను ఒకసారి చెక్ చేసి వెళ్తుంది, నేను తర్వాత వస్తాను అని అంటాడు విక్కీ. విక్కీ ఉద్దేశం అర్థమైన రీతు, నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, కావాలంటే నువ్వు చెక్ చేయించుకో అని తన పక్కనున్న లేడీతో, సారీ అండి, మా వాడి చిప్ ఎక్కడో పోయింది, మీరు వెళ్ళండి అని అంటాడు రీతు ఆమెతో. ఇక లాభం లేదనుకొని విక్కీ, ఓకే రండి వెళ్దాం ఇక్కడి నుండి, నేనేదో వాడిని హ్యాపీగా ఉంచుదామని అనుకుంటే వాడు వినేలా లేడు అని రూమ్ మెయిన్ ఎంట్రన్స్ వరకు వెళ్ళి ఆమెని లోపలే ఉంచి కీ కార్డుతో రూమ్ లాక్ చేసి వెళ్ళిపోయాడు విక్కీ. విక్కీ చేసిన పనికి కోపం వచ్చి, సారీ అండి, మీరేం టెన్షన్ పడకండి, హోటల్ మేనేజర్కి కాల్ చేస్తాను, వాళ్ళ దగ్గరున్న స్పేర్ కీతో మిమ్మల్ని బయటికి పంపిస్తాను అని అంటాడు రీతు. ఏంటి, నన్ను బయటికి పంపిస్తావా? ఎందుకేనా నీకోసం నేను అంత దూరం నుండి వచ్చింది? కనీసం ఇక్కడికి వచ్చే వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంతసేపు ఉన్నాను, అదే ఎక్కువ. ఇప్పటికే చాలా కంట్రోల్ చేసుకున్నా, ఇక నా వల్ల కాదు, నేను వచ్చిన పని అయిపోవాలి అంతే, ఇంకేం మాట్లాడకు అని అంటుంది ఆమె. మీరెందుకోసం వచ్చినా మీ పేమెంట్ మీకు ఇస్తాం, ముందు మీరు బయటికి వెళ్ళండి అని కొంచెం విసుగ్గా అంటాడు రీతు. ఆ మాట ఇప్పుడు చెప్పు అని ఫేస్ మీద నుండి బూర్ఖా తీసేసి అంటుంది ఆమె. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఒకటే మాట అని అంటూ ఆమె ఫేస్ చూశాడు రీతు. వెంటనే క్షణం కూడా లేట్ చేయకుండా ఆమె దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని తన ఫేస్ అంతా నాన్ స్టాప్గా ముద్దులు పెట్టాడు రీతు. ఎన్నాళ్ళైంది మాయ నిన్ను చూసి అని సంతోషంగా. మాయ కూడా రీతుని అపురూపంగా చూస్తూ ఉండిపోయింది. ఆయన, నువ్విక్కడికెళ్ళా మాయా అని తన ఆనందాన్ని మాయ చుట్టూ చేతులు వేస్తూ మాయ నుదుటికి తన నుదురుని ఆనించి మాయ కళ్ళల్లోకి చూస్తూ, నిన్ను ఇలా ఇప్పుడిక్కడ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో, నీకు చెప్పటానికి మాటలు కూడా రావటం లేదు మాయా అని అంటాడు రీతు. రీతు హ్యాపీనెస్ చూసి మాయ కూడా హ్యాపీగా ఉంది. అంతలోనే, ఇలా యాక్సిడెంట్ జరిగిందని నాకు చెప్పలేదు మియా నువ్వు, ఎందుకు? నాకు చెప్పేంత దగ్గరదాన్ని కాదా నీకు నేను అని రీతు బాడీపై ఉన్న గాయాలు చూసి కొంచెం బాధపడుతూ అంటుంది మాయ. నోనో, అలా ఎప్పటికీ అనుకోవద్దు మాయా, నేను మా అమ్మ తర్వాత అంతలా ఇష్టపడింది నిన్నే, నీకిలా యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అప్సెట్ చేయటం ఎందుకని చెప్పలేదు, అంతకుమించి ఇంకేం రీజన్ లేదు, అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు అని అంటాడు రీతు. అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుసు, విక్కీ చెప్పాడా అని అంటాడు రీతు. హా, నిన్న ఈవినింగ్ నన్ను కాంటాక్ట్ చేశాడు, ఆల్రెడీ నీతో పాటు తనని నేను చూశాను కదా, అందుకే గుర్తుపట్టాను, తనే చెప్పాడు నీ గురించి. ఫస్ట్ తను చెప్పినప్పుడు నీ మీద బాగా కోపం వచ్చింది, నాకు యాక్సిడెంట్ విషయం చెప్పనందుకు, కానీ నువ్వెందుకు హైడ్ చేశావో కూడా అర్థమైంది. నన్ను బాధ పెట్టలేకే కదా అని అనుకున్నాను. తర్వాత తనే చెప్పాడు, రీతు రేపెక్కడికో రీఫ్రెష్ అవ్వటానికి వెళ్దామని అన్నాడు, కానీ ఎక్కడికని చెప్పలేదు. నీకు అబ్జెక్షన్ లేకపోతే నువ్వు మాతో పాటు రావచ్చు, వాడి మనసేంటో నాకు తెలుసు, నిన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అన్నాడు విక్కీ నాతో. వెంటనే ఓకే చెప్పేశాను, నాకు కూడా నిన్ను చూడాలనుంది, మామూలుగా అయితే పర్లేదు, కానీ ఇలా గాయాలతో ఉన్నావని తెలిసిన తర్వాత వెంటనే నీ దగ్గరికి రావాలనిపించింది. విక్కీ చెప్పాడు, నువ్వు మాతో పాటు వచ్చే విషయం రీతుకి చెప్పకు, సర్ప్రైజ్ ఇద్దామని, దట్టు మెడికల్ అసిస్టెంట్ పేరుతో. నువ్వు మాతో పాటు రావాలి, సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళకి ఏ డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి ఉన్న 2 రోజుల పాటు. సో నిన్ను రీతు దగ్గరికి చేర్చే వరకు అస్సలు తనతో మాట్లాడకూడదు అని చెప్పాడు విక్కీ. మార్నింగ్ నిన్ను చూసిన దగ్గర నుండి ఎంత కంట్రోల్డ్గా ఉన్నానో తెలుసా మియా, నీ పక్కనే ఉండి నీతో మాట్లాడకుండా ఉండటం చాలా కష్టం, అందుకే ఇక్కడికి రావటంతోనే ఆలస్యం చేయకుండా నీ దగ్గరకు వచ్చాను అని రీతు గుండెపై తల పెట్టుకుని కొంచెం ఆనందం కొంచెం బాధ కలగలిపినట్లు అంటుంది మాయ. థ్యాంక్ యూ మాయా, ఇలా నాకు దగ్గర అయినందుకు అని అంటాడు రీతు. మార్నింగ్ నువ్వు నన్ను చూసి విక్కీతో అన్న మాటలు నేను విన్నాను మియా, విక్కీని నువ్వు అంటుంటే నాకు అసలు నవ్వు ఆగలేదు, ఏమంటే ఆ బూర్ఖా ఉన్నందుకు కొంచెం కవర్ అయింది, లేకపోతే అప్పుడే నీకు తెలిసిపోయేది మ్యాటర్ అని అంటుంది మాయ. ఈ బూర్ఖా ఐడియా విక్కీదేనా అని అంటాడు రీతు. హా, తప్పదు కదా, నేనెప్పుడు హైడ్లోనే ఉండాలి అని అంటుంది మాయ. వాట్, ఎందుకు హైడ్లో ఉండాలి, నువ్వేమైనా క్రిమినల్వా అని నవ్వేస్తాడు రీతు. రీతు అలా నవ్వుతుంటే చూస్తూ,
ఇలా నువ్వు నవ్వుతూ ఉంటా అంటే నీకోసం క్రిమినల్నైనా అవుతా, తప్పేముంది అని అంటూ అలానే ఉండిపోయింది మాయ. మాయతో నువ్వు నీ పిచ్చి మాటలు అని మాట్లాడుతూ తన ఒడిలో పడుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు రీతు. నిద్రపోతున్న రీతుని చూసి మాయ, ఎంత విచిత్రమైంది మన జీవితం మియా. మన ఇద్దరి బంధం బయటికి తెలియనిది, నేను ఎవరికి చెప్పుకోలేనిది. మన బంధానికి మన మనసులు మాత్రమే సాక్ష్యం. ఎటువైపు వెళ్తుందో మన బంధం కాలమే సమాధానం చెప్పాలి. అంతవరకు నేనెదురు చూడక తప్పదు అని అనుకుంటూ రీతు తల నిమురుతూ ఎప్పటికో నిద్రపోయింది మాయ. ఆ తర్వాత కట్ చేస్తే, చూడు నువ్వే అని ఆమె మెడలో పచ్చని తాళిని చూపించి, ఇది నిన్ను నన్ను కలిపింది, మన బంధం శాశ్వతం అని ఆమె చుట్టూ చేతులు వేసి ఆమె నుదుటికి తన నుదుటిని ఆనించి నవ్వుతూ అంటాడు అతను. సరే, నువ్వే నాకు అండగా ఉన్నావు, నే నీడలో గంజి తాగైనా బ్రతికేస్తాను అని నవ్వుతూ అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అలానే ఉండిపోయింది ఆమె. ఆ క్షణం వారిద్దరే ఈ లోకంలో ఉన్నారేమో అనేలా తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒకలాంటి మైమరపులో ఉన్నారు. అవును, మన బంధం శాశ్వతం, శాశ్వతం, శాశ్వతమని నిద్రలో కలవరిస్తున్నాడు రీతు. రీతు మాటలకి మెలకువ వచ్చిన మాయ రీతుని చూసి కలవరిస్తున్నాడు అని మియా మియా అని కూల్ డౌన్ అంటూ తన చేతులతో రీతు తల నిమురుతూ అంటుంది. మెలకువలోకి వచ్చిన రీతు బెడ్పై నుండి లేచి కూర్చున్నాడు. మాయ రీతుని చూసి వాటర్ బాటిల్ ఇస్తుంది. వాటర్ తాగి మాయని చూస్తూ, ఈ మధ్య నిద్రపోతే చాలు ఏవేవో పిచ్చి కలలు వస్తున్నాయి, ఒక్కసారి అయితే పర్లేదు, రిపీటెడ్గా వస్తున్నాయి, అది నిజమా కాదా అని తెలీదు, కానీ దానిలోని పెయిన్ నాకు తెలుస్తుంది, వీటికి ఎండింగ్ ఎప్పుడో అని అంటాడు రీతు. కాస్త వివరంగా చెప్పు మియా, నాకు అర్థం కావటం లేదు అని అంటుంది మాయ. తనకొచ్చే కళ గురించి చెప్తాడు రీతు. ఎవరో ఒక జంట పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టేలోగా విడిపోయారు అని తనకొస్తున్న కలలో ఆ కొత్త జంట అనుకున్న ప్రతి పదాన్ని వివరంగా చెప్పాడు రీతు మాయతో. అది నిజమో కాదో ఇప్పుడు అనవసరం, ఇంతదాకా వచ్చింది అంటే దానికి ఎండింగ్ కూడా ఎప్పుడో ఒకప్పుడు నీకు తెలుస్తుంది. జరిగిందో లేదో అని ఆలోచించకుండా నీ మైండ్కి కొంచెం రెస్ట్ ఇవ్వు, అది ఇప్పుడిప్పుడే నిన్ను నీకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తుంది అని నాకు అనిపిస్తుంది అని అంటుంది మాయ జీరబోయిన గొంతుతో. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు మాయా, ఐ వాంట్ రెస్ట్, హెడేక్గా ఉంది అని తిరిగి మాయ ఒడిలో పసిపిల్లాడిలా పడుకున్నాడు. మాయ తన దగ్గరలో ఉన్న మెడికల్ కిట్లో నుండి పెయిన్ రిలీఫ్ బామ్ తీసుకుని మెల్లిగా రీతు ఫోర్ హెడ్పై అప్లై చేసి చిన్నగా తన చేతి వేళ్లతో కొద్దిగా ప్రెషర్ ఇస్తూ ఉంది. కాసేపటికే రీతు మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు. రీతుని చూసుకుంటూ తన కంటి నుండి తనకి తెలియకుండానే జారుతున్న కన్నింటిని కనురెప్పల వెనకే దాచుకుంది మాయ. నెక్స్ట్ డే మార్నింగ్ మాయ, రీతు, విక్కీ అందరూ కలిసి నేచర్ పార్క్కి వెళ్లారు. సెక్యూరిటీ వాళ్ళకు కూడా అనుమానం రాకుండా తన వెంట మెడికల్ ఎమర్జెన్సీ కిట్ వెంట పెట్టుకొని బూర్కా వేసుకొని వచ్చింది మాయ. విక్కీ రీతుకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వారి వెంటే ఉంది మాయ. అక్కడికొచ్చిన గైడ్ ఇంకా యాలగిరి విశేషాలు చెప్తూ, ఇక్కడ పుంగనూరు లేక్ పార్క్ ఉంది, వ్యూ బాగుంటుంది, ఇక వాటర్ ఫాల్స్ కూడా దగ్గరే, వాటిని చూస్తూ ఉంటే నేచర్ ఒక బ్యూటీ అర్థమవుతుంది, వర్ణించడానికి మాటలు కూడా తక్కువే సార్ అని అంటాడు గైడ్. ఓకే, కానీ మనశ్శాంతి, మైండ్కి రిలాక్స్ అవ్వటానికి బాగుంటాయి అన్నమాట అని అంటాడు రీతు. రీతు అన్న మాటలకి గైడ్, ఇవంతా నేచర్ని, గ్రీనరీని ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి సార్, విజిట్ చేస్తే పీస్ ఆఫ్ మైండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఇంతకు మించి అంటే ఒక ప్లేస్ ఉంది సార్, మీకు ఓకే అయితే వెళ్దాం అని అంటాడు గైడ్. ఎక్కడా, ఏంటి ఆ ప్లేస్ అని అడుగుతాడు రీతు. మోక్ష విమోచన టెంపుల్ సార్, 42 రోజుల పాటు అక్కడ దర్శనం చేసుకుంటే మనుషులు చేసిన పాపాలు పోతాయని నమ్మకం సార్, అందుకే ఆ టెంపుల్ సీనరీ, ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది సార్, ఆ టెంపుల్లో అడుగు పెట్టగానే కామ్గా ఉంటుంది మన మైండ్, విష్ణు దేవాలయం సార్ అని అంటాడు గైడ్. అక్కడికి వెళ్దామని అందరూ టెంపుల్కి బయలుదేరారు. టెంపుల్కి చేరుకున్నారు రీతు, మాయ, విక్కీ. సెక్యూరిటీ వాళ్ళు బయటే ఉండిపోయారు. కాదు, రీతుని వాళ్ళని బయట వెయిట్ చేయమన్నాడు. మాయ తను వేసుకున్న బుర్కా కారులోనే వదిలేసి ఫేస్కి స్కార్ఫ్ కట్టుకొని లోపలికి వెళ్ళింది. గైడ్ ఒకసారి రీతు వాళ్ళతో టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేయిస్తూ టెంపుల్ గురించి టూకీగా చెప్పాడు. సార్,
మీరు దర్శనం చేసుకొని వస్తే మిగిలిన ప్లేసెస్కి వెళ్దాం. మీరు బయటకు వచ్చేసరికి మీ వెహికల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు గైడ్. దర్శనం చేసుకుని కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుని ఉన్నాడు రీతు. మాయ, విక్కీ కామ్గా కూర్చున్నారు అక్కడి వాతావరణాన్ని ఫీల్ అవుతూ. రీతు ఫేస్ చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మాయకి. ఇక్కడికొచ్చి మంచి పని చేశాం, రాత్రంతా అసలు నిద్రపోయినట్లు లేడు అని అనుకుంది మాయ తన మనసులో. విక్కీ ఏమో కాసేపు కూర్చొని రీతు ఇంకా లేవలేదు అని అలా గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మాయ, రీతు విక్కీకి కనబడుతూనే ఉన్నారు. సుమారు ఒక అరగంట తర్వాత రీతు మెల్లిగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న మాయని తన దగ్గరికి రమ్మని సైగ చేశాడు. మాయ తన దగ్గరికి వెళ్ళగానే రీతు చిన్నగా స్మైల్ ఇస్తూ, నేను నీకోసం ఒకటి ఇద్దామని అనుకుంటున్నా అని అంటాడు. ఏంటి మియా అని అడుగుతుంది మాయ. చెప్తాను అని ఆ గుడిలోని ఆ భగవంతుని సన్నిధానంలో తనకి దగ్గరలో ఉన్న తాళిని తీసి మాయని తన వైపుకు తిప్పుకొని క్షణాల్లో మాయ మెడలో తాళి కట్టేశాడు రీతు. ఒక భక్తుడు తన ఇంట జరిగే వివాహం కోసం తాళిని స్వామివారి పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదం తీసుకోవటానికి చేతిలో పట్టుకొని వచ్చాడు. అదే టైంలో అది గమనించిన రీతు మాయని దగ్గరికి పిలిచి ఆ భక్తుడి చేతిలో ఉన్న తాళిని తీసుకుని క్షణాల్లో మాయ మెడలో కట్టేశాడు. మాయ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు తన మెడలో రీతు తాళి కట్టేశాడు. దూరం నుండి విక్కి తాళిని పట్టుకుని వచ్చిన అతను తాళి తన మెడలో చూసుకొని మాయ. అందరూ ఒక్క క్షణం నోటి మాట రాకుండా నిలబడిపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే రీతు ఇంట్లో మానస, ప్రసన్న గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రీతు గురించి కొంచెం బాధపడుతూ ఉంటారు ప్రసన్న గారు. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ, వాడు కూడా సంతోషంగా లేకపోతే ఎంత ఉన్నా ఏం లాభం మానస అని. అంతలోనే మానసికి కాల్ వస్తే మాట్లాడుతూ ఉంటుంది. చెప్పండి నాన్న అని. ఓకే నాన్న, నేను సెండ్ చేస్తాను అని కాల్ కట్ చేసింది మానస. ఏమా, ఎవరు, అన్నయ్యనా, ఏమంటా అని అడిగారు ప్రసన్న గారు మానసిని. ఏం లేదత్తా, నేను ఫైనల్ చేసిన ప్రాజెక్ట్ సాఫ్ట్ కాపీ సెండ్ చేయమని చెప్పాడు నాన్న. రీతు ల్యాప్టాప్ డ్యామేజ్ అయితే నాదిచ్చాను, అందులో ఉంది. నాన్నకి మెయిల్ చేసి వస్తాను. రీతు ల్యాప్టాప్ రూమ్లోనే పెట్టినట్టున్నాడు అని రీతు రూమ్లోకి వెళ్ళింది మానస. బెడ్ పక్కనున్న టేబుల్పై ఉన్న తన ల్యాప్టాప్ తీసుకుని బెడ్పై కూర్చొని వాళ్ళ నాన్నకి మెయిల్ సెండ్ చేసి పైకి లేచింది. బెడ్పై నుండి మానస తన కాళ్ళ కింద ఏదో తగిలినట్టు అనిపిస్తే కిందికి వంగి చూసింది. ఒక ఫోటో రివర్స్లో నేల మీద పడి ఉంది. దాన్ని తన చేతిలోకి తీసుకొని ఫోటో తిప్పి చూసింది మానస. సాత్విక్ ఫోటో అది. అందులో సాత్విక్తో పాటు ఉన్న ఒక అమ్మాయి. ఎవరామె? అసలు ఈ ఫోటో ఇక్కడ రీతు రూమ్లో ఉంది. అంటే రీతుకి తనెవరో తెలుసా? సాత్విక్ ఎవరినైనా లవ్ చేశాడా? మాకెవరికీ తెలియకుండా దాచాడా? చూస్తుంటే చాలా క్లోజ్గా ఉన్నారు. ఆమె నడుంపై ఒక చెయ్యి వేసి ఇంకో చెయ్యి ఆమె భుజం మీద వేశాడు సాత్విక్ అని ఎలా తెలుసుకోవాలి అని చుట్టూ చూసింది మానస. ఇంకా ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని. అలా చూస్తుంటే తన పక్కనున్న రీతు కబోర్డ్పై మానస దృష్టి పడింది. ఆ ఫోటో రీతు కూడా చూసే ఉండుంటాడు. దీనికి రిలేటెడ్గా ఖచ్చితంగా ఇంకా ఏవో ఉండే ఉంటాయి రీతు దగ్గర. బహుశా అందుకేనేమో యాక్సిడెంట్ జరిగినా కూడా వాడు ల్యాప్టాప్ కావాలి అని డోర్ క్లోజ్ చేసుకొని మరీ రూమ్లో ఉన్నాడు మొన్న చాలాసేపు. సాత్విక్ గురించి మాకెవరికీ తెలియనివి రీతుకి తెలిసిందేదో. తెలుసుకుందాం. రీతు కూడా ఎలాగూ ఇంట్లో లేడు, ఇదే మంచి టైం అని తన మనసులో అనుకొని, ఏంటో రీతుకి పెళ్లి జరిగిన విషయం అందరి దగ్గర దాచాడు. ఆ విషయం నాకు తెలిసింది. దాన్నే ఎలా దాచుకోవాలని అనుకుంటే ఇప్పుడు సాత్విక్ ఇంకేం దాచాడో మా అందరి దగ్గర అనుకొని రీతు కబోర్డ్ ఓపెన్ చేసింది మానస. రీతు ఆ రోజు బాగా స్ట్రెయిన్ అవ్వటం వల్ల డైరీ, ఆల్బమ్స్ అన్నీ పెట్టి లాక్ చేయలేదు. అందుకే మానస ఓపెన్ చేయగానే ఈజీగా డోర్ ఓపెన్ అయింది. మానస రీతు డ్రెస్సెస్ అవి ఇవి అలా తన చేత్తో తిప్పుతూ ఉంటే డ్రెస్సెస్ వెనుక ఏవో కనబడ్డాయి. చూస్తే అది ఒక ఆల్బమ్, దాని పక్కనే ఒక డైరీ. వాటిని తీసుకుంది మానస. ఆల్బమ్ ఓపెన్ చేసి చూసింది. అన్నీ ఇందాక తను చూసిన ఫోటోలోని అమ్మాయి ఇంకా సాత్విక్ ఉన్నారు, అంతే. ఎవరు తను అని ఆల్బమ్ పక్కన పెట్టి డైరీ తీసుకుంది మానస. వెంటనే ఈ డైరీ ఇక్కడే చదివితే అత్తకి డౌట్ వస్తుంది అని ఆల్బమ్ తిరిగి ఎక్కడ తీసిందో అక్కడే పెట్టేసి డైరీ మాత్రమే తీసుకుని బయటికి వచ్చి, అత్త అర్జెంట్ వర్క్ ఉందంట, నేను వెళ్తున్నా, మళ్ళీ వస్తాను అని హడావిడిగా
తన బ్యాగ్లో ఆ డైరీని పెట్టుకొని వెళ్ళింది మానస. ఏం పిల్ల, ఇంతసేపు బాగానే ఉంది, అప్పుడే ఏమైంది, అలా పరిగెత్తినట్టు పోతుంది అని అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోయారు ప్రసన్న గారు. ఇంటికి వెళ్ళింది మానస. వెళ్తూ వెళ్తూ, అమ్మా వర్క్ ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకండి అని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది మానస. ఈ మధ్య మానస ఎక్కువగా తన రూమ్లోనే ఉండటం తెలిసిన జయగారు సైలెంట్గా ఉండిపోయింది. ఇది మామూలే అని. రూమ్లోకి వెళ్ళిన మానస డైరీ బయటికి తీసి ఓపెన్ చేసింది. అందులో ఉంది ఇలాగా: ఇది డైరీ మాత్రమే కాదు, నా జీవితం. అసలు డైరీ రాసే అలవాటే నాకు లేదు, కానీ నేనున్నా లేకున్నా నా ప్రేమ జ్ఞాపకాలు చిరకాలం ఉండాలని నాకు అనిపించే నా మెమోరీస్ని ఇందులో రాసి పెట్టుకుంటున్నాను అనుంది ఫస్ట్ పేజీలో. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఆల్రెడీ మీకు తెలుసు, ప్రీవియస్ ఎపిసోడ్స్లో చదివే ఉంటారు. రీతు చదవడం స్టాప్ చేసిన దగ్గర నుండి మొదలు పెడదాం మనం, ఓకేనా? ఈ రోజుల్లో ఆది లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆది ఆ ఒక్క విషయంలోనే కాదు, నాకు ప్రతి చోట అండగా నిలబడ్డాడు. ఒక అమ్మలా, నాన్నలా, ఒక అన్నగా, అన్ని రకాలుగా అని ప్రియా రాసిన డైరీ చదువుతూ ఉంది మానస. ఎవరు ఈ ప్రియా, ఆది, పూజ? ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. వీళ్ళకి సాత్విక్కి ఏదైనా రిలేషన్ ఉందా? సాత్విక్కి కాకపోతే రీతుకి ఏదైనా రిలేషన్ ఉందా అని నెక్స్ట్ పేజీ ఓపెన్ చేసింది మానస. నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. పూజ మెడిసిన్ చదువుతుంది. ఆది నా కోసం ఫుల్ టైం మెకానిక్గా మారిపోయాడు. నేను ఆది కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని నా చదువుపై దృష్టి పెట్టాను. అలా అలా ఫైనల్ ఇయర్కి వచ్చేసాను. ఒకసారి నాకు హాలిడేస్ అని రామారావు గారు పూజ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని కబురు చేశారు. నాకు కూడా ఒక 15 రోజుల పాటు పూజతో ఉండొచ్చు కదా అని అనిపించింది. ఆదికి విషయం చెప్తే, పోనీలే, నీకైనా పూజతో ఉండే ఛాన్స్ వచ్చింది, హ్యాపీగా వెళ్ళిరా అని నన్ను పూజ దగ్గరికి పంపించడానికి ట్రైన్ ఎక్కించాడు ఆది. చాలా చాలా జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు ట్రైన్ కదిలే వరకు. ఆది కూడా వచ్చుంటే బాగుండు అని నాకు అనిపించింది. కానీ పిలవని వాళ్ళింటికి తను మాత్రం ఎలా రాగలడు అని నేను కూడా సైలెంట్గా ఉన్నాను. నాకు దూరంగా కనబడుతున్న ఆదిని చూస్తూ కదిలే ట్రైన్లో నేను వెళ్ళి నా రిజర్వ్డ్ బెర్త్ దగ్గర కూర్చున్నాను. ఇంకా టైం 7 కూడా కాలేదు అని. నెక్స్ట్ స్టాప్లో ట్రైన్ ఆగింది. ఎవరో కొంతమంది ట్రైన్ ఎక్కారు, కొంతమంది దిగారు. ఇంతలో ఒక అతను నా దగ్గరకు వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మీ బ్యాగ్స్ తీస్తే నేను కూర్చుంటాను అని అన్నాడు. అప్పుడు కానీ నేను చూడలేదు, నా ఆపోజిట్ సీట్లో నా లగేజ్ బ్యాగ్ పెట్టాను అని. సైడ్ బెర్త్ అవ్వటం వల్ల ఇంకా టైం పెద్దగా కానందున సీటింగ్లోనే ఉంది బెర్త్ పొజిషన్. సారీ, చూసుకోలేదు. మీది లోయర్ బెర్త్ కదా, నాకు అప్పర్ బెర్త్ అలౌట్ అయింది, నేను వెళ్తానులేండి అని అన్నాను నేను. పర్లేదు, మీరు లోయర్ బెర్త్ తీసుకోండి, నేను అప్పర్ బెర్త్ తీసుకుంటాను, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడే వచ్చాను కనుక డిన్నర్ చేసేంత వరకు ఇక్కడే కూర్చుంటాను, అది మీకు అబ్జెక్షన్ లేకపోతేనే అని అన్నాడు తను నవ్వుతూ. అతన్ని చూస్తూ ఉండిపోయాను నేను. ఎంత బాగుందో అతను నవ్వుతుంటే. నేను అతను మాట్లాడుతున్నంతసేపు అతన్ని చూస్తూ ఉన్నాను. హలో, మిమ్మల్ని. ఏంటి, ఏం మాట్లాడకుండా అలా ఉన్నారు? నేనేం చెప్పానో అర్థమైందా? లేకపోతే మీరే మీ బెర్త్కి వెళ్తారా అని అన్నాడు. అతని మాటలకి అప్పుడే ఈ లోకంలోకి వచ్చాను నేను. లేదండి, ఆది దగ్గరికి వెళ్ళాలి, స్టేషన్, నన్ను పూజ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళింది అని అన్నాను నేను. నేను చెప్పిన దానికి అతను అడిగిన దానికి అసలు పొంతనే లేదు. అందుకే అతను ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా నాకు ఎదురుగా కూర్చున్నాడు. అంతలోనే అతని మొబైల్ రింగ్ అయింది. బహుశా అవతల నుండి ఫ్రెండ్ ఏమో, మాటల్లో అర్థమవుతుంది. సారీరా, నీకు కనీసం 2 టైర్లో కూడా రిజర్వ్ చేయించలేకపోయాను అని అన్నాడు అతను. ఇట్స్ ఓకే, అయినా ఇప్పుడు ఏమైంది, బెర్త్ దొరికింది కదరా, ప్రాబ్లం ఏం లేదు. అయినా హాలిడే స్టార్ట్ అయ్యాక లాస్ట్ మినిట్లో రిజర్వేషన్ ఉంటే ఎలా దొరుకుతుంది? నువ్వు అనవసరంగా ఫీల్ అవ్వకు. ఐఎమ్ వెరీ కంఫర్ట్ నౌ, బాయ్ అని కాల్ కట్ చేశాడు అతను. అతను మాట్లాడుతున్నంతసేపు అతని నవ్వు చూస్తూ ఉన్నాను నేను. మేబీ ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఏంటి, చూడగానే ప్రేమ పుడుతుందా ఏమైనా అని మీరు అనుకోవచ్చు. అబ్బాయిలకి మాత్రమే లవ్ ఇట్ ఫస్ట్ సైట్ ఉంటుందా, అమ్మాయిలకు ఉండదా? ఉంటే అదేమైనా నేరమా పాపమా? నాకు అంతే. ఎందుకో తెలియదు, అతన్ని చూడగానే నా కోసమే పుట్టాడు అని అనిపించింది. అతన్ని నేను చూసిన మొదటి క్షణం నుండే ఆరాధించడం మొదలుపెట్టాను. ఆ రాత్రి ప్రయాణం, ఎదురెదురుగా తాను, నేను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా మధ్య పెద్దగా మాటలు లేవు. ఫోన్లో ఏదో చూసుకుంటూ మధ్య మధ్యలో అతన్నే చూస్తూ ఉన్నాను.
నాకు సైట్ కొట్టడం వచ్చిందోచ్ అని కొంచెం గర్వంగా. ఆల్మోస్ట్ నైట్ 9 అయింది. నా దగ్గర టిఫిన్ బాక్స్ ఓపెన్ చేశాను. తను సైలెంట్గా ఏదో బుక్ చదువుతూ ఉన్నాడు. నేనే కొంచెం ధైర్యం చేసి, మీరు ఫుడ్ తినండి అని అన్నాను. లేదు, నేను తెచ్చుకోలేదు. ఇప్పుడు ఏమైనా వస్తే తీసుకుంటాను, మీరు తినండి అని అన్నాడు నాతో. ప్లాట్ఫామ్ ఫుడ్ వద్దు, అన్ని టైమ్స్ ఒకేలా ఉండవు కదా, సో మీకు అబ్జెక్షన్ లేకపోతే షేర్ చేసుకోండి నాతో అని అన్నాను నేను. తను నా వైపు చూసి స్మైల్ ఇచ్చాడు. పర్లేదు, మీకెందుకు ఇబ్బంది అని. ఆ మాత్రం చాలు నాకు. తన నవ్వుతోనే నాకు కడుపు నిండిపోయింది. అతను వద్దు అన్నా కూడా నేనే కొంచెం బలవంతంగా అతనికి 2 చపాతీలు, ఆలూ కర్రీ ఒక బాక్స్లో షేర్ చేసి ఇచ్చాను. తప్పలేదు అని అనుకున్నాడో ఏమో, తీసుకున్నాడు. తను ఒకసారి నోట్లో పెట్టుకొని నా వైపు చూస్తూ సూపర్ అని అన్నాడు. నేనైతే గాల్లో తేలిపోయాను. అంత హ్యాపీగా ఉంది. రోజూ చేసుకునేదే అయినా తను మెచ్చుకోలుగా అన్నందుకు నా చేతి వంటకి నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. తను తినటం పూర్తయింది. కానీ నేను అసలు తినలేదు. నా దగ్గరున్న ఒక్కటి కూడా తినకుండా తననే చూస్తున్నా. తను లేచి హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్తూ, మీరు ఇంకా తినకుండా అలానే ఉన్నారు అని అన్నాడు. అప్పుడే హా తింటున్నాను అని గబగబా తినేసి కూర్చున్నా. తనకి ఫోన్ వస్తే నవ్వుతూ మాట్లాడుతున్నాడు డోర్ దగ్గర నిలబడి. నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి నా సీట్ దగ్గర కూర్చున్నా. అప్పటి వరకు అసలు నేను గమనించని విషయం, నా చుట్టూ ఉన్నవాళ్ళు. ఎక్కడ చూస్తాను నేను? నాకు అతన్ని చుట్టమే పనైంది. మరెందుకు చుట్టుపక్కల చూస్తాను? హాలిడేస్ అవ్వటం వల్ల ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్స్ లాగానే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తున్నారు నన్ను. ఏముందిరా అని సన్నగా ఒకడు గొనకటం కూడా నాకు వినిపించింది. వాడు అదృష్టవంతుడ్రా అని డోర్ దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతున్న అతని వైపు చూస్తూ అన్నాడు ఒకడు. కొంత జలసీగా కూడా ఫీల్ అయినట్టున్నాడు పాపం. కొందరైతే నన్ను చూపులతోనే తినేసేలా ఉన్నారు. నేను అతన్ని చూసినట్టు. వాళ్ళ చూపులు నాకు ఇబ్బందిగా అనిపించాయి. నేను కూడా అతన్ని అలాగే చూశానా ఏమైనా అని నాకే ఒక్క క్షణం అనిపించింది. ఏం చేస్తాం, హార్మోనల్ చేంజెస్, తప్పులేదు అని నాకు నేనే చెప్పుకున్నాను. అతను వచ్చి నా సీట్ ఎదురుగా కూర్చోగానే అక్కడ నాకు సైట్ కొట్టే వాళ్ళు బిజీగా ఉన్నట్టు వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోయారు. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. ఇంతవరకు అతను నా పక్కనున్నందుకు ఎవ్వరూ నా వైపు చూడలేదు. తను అలా పక్కకి పోగానే ఫ్రీగా వచ్చిన బిర్యానీ పొట్లంలా నన్ను వాళ్ళ చూపులతోనే తింటున్నారు అని. వాళ్ళు చేసే పనికి నేను చేసే పనికి పెద్ద తేడా లేదు. నేను అతని మాటల కోసం, అతని చూపు నా మీద పడేలా ఉండటం కోసం పరితపించిపోయాను. కాసేపు సైలెంట్గా ఉన్నాడు. తర్వాత తనే నా పేరు రిత్విక్ అని చెప్పాడు నాకు. నేను కూడా చెప్పాను నా పేరు ప్రియా అని. తర్వాత నేనే మీరెక్కడికి వెళ్ళాలి అని అడిగాను. నా లవర్ దగ్గరికి. నా మీద అలిగి వచ్చింది. తనని కూల్ చేయటానికి తన దగ్గరికి వెళ్తున్నాను అని అన్నాడు రిత్విక్. డైరీ చదువుతున్న మానస, అంటే రీతుకి ఆ ప్రియాకి ముందే పరిచయం ఉందా? ఇందులో రీతు వెళ్ళేది తన లవర్ దగ్గరికి అని అన్నాడు. అంటే రీతు పెళ్లి చేసుకున్న అమ్మాయి మాయ దగ్గరికా? అప్పటి నుండే రీతు తనని లవ్ చేశాడా? మా దగ్గర రీతు తన లైఫ్కి సంబంధించిన ఎన్నో విషయాలు దాచిపెట్టాడు అని అనుకుంది మానస. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.